ఆరోగ్య తెలంగాణ నిర్మాణం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెడుతోందన్నారు మంత్రి సీతక్క. ఇందులో భాగంగా అంగన్వాడీల ద్వారా చిన్నారులు, కౌమార బాలికలు, గర్భిణీలు, బాలింతలకు పోషక ఆహారాన్ని అందిస్తున్నామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు భాగస్వామ్య పక్షాలతో సమావేశమైనట్లు మంత్రి తెలిపారు. పోషకాహార తెలంగాణ నిర్మాణంలో భాగంగానే రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. నిపుణులు, మేధావులు, డాక్టర్లు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో శక్తివంతమైన రాష్ట్రాన్ని నిర్మిస్తామని స్పష్టం చేశారు మంత్రి సీతక్క. అంగన్వాడీ సెంటర్స్ మీదనే మా స్పెషల్ ఫోకస్ ఉంది. సో అంగన్వాడీకి బయట కూడా చాలా మంది రాష్ట్రంలో పిల్లలు ఉన్నారు. వాళ్ళ గురించి కూడా ఈ మధ్య కాలంలో సీఎం గారి దగ్గర మీటింగ్ అయినప్పుడు డిస్కషన్ జరిగింది. మనం చాలా మంది పిల్లలను ఇందులో ఇంక్లూడ్ చేయాలి. సేమ్ టైంలో వాళ్లకు పౌష్టికాహారం అందించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని ఆదేశించినప్పుడు మాకు ఒక ఆలోచన వచ్చింది. మీ ఐడియాస్, మీ ప్రాక్టీసెస్, మీ ఎక్స్పీరియన్స్ కూడా తీసుకుంటే మంచి ఒక ఉన్నతమైనటువంటి ఒక కార్యాచరణను మనం తీసుకురాగలుగుతాము. మేము ఇక్కడ కూర్చొని